హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో సరికి ఏంటంటే మనకి పుష్ప 2 నుంచి నిన్న సాయంత్రానికి ఒక అప్డేట్ రావడమే జరిగిందనమాట. ఏంటంటే ఫస్ట్ లుక్ ఫాస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఏంట్రా బాబు ఫస్ట్ లుక్ ఎప్పుడో వచ్చింది కదా అని అనుకోవచ్చు. అవును, ఫస్ట్ లుక్ ఎప్పుడు వచ్చింది, కాకపోతే నేను ఇంకొక లుక్ ఫాస్ట్ అయితే రిలీజ్ చేశారు అనమాట. అసలు ఈ వీడియోలో ఏంటంటే ఫాస్ట్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. అదేవిధంగా ఆ ఫాస్ట్ లో మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. అసలు ఆ అనౌన్స్మెంట్ ఏంటి అనేది అయితే ఈ వీడియో డీటెయిల్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. మనకి నిన్న వచ్చేసరికి ఒక ఫాస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. దాంట్లో వచ్చేసరికి మనకి పుష్ప అంటే పుష్ప అనే వ్యక్తిని అయితే మనకు అక్కడ చూపించారు అనమాట. కాకపోతే తనకు సంబంధించినటువంటి కాల్ ఏదైతే ఉంటుందో ఆ కాల్ చూపించడం జరిగింది. ఇప్పుడు మనం దాన్ని బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు కాల్ కదా, ఏం బ్రేక్ డౌన్ చేద్దామని మేము అనుకోవచ్చు, కానీ ఆ కాల్లోనే చాలా అయితే ఉందన్నమాట. ఏంటంటే ఆ కాల్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ లుక్ లో చూసారు. మనకి పుష్ప అనే వ్యక్తి ఏంటంటే అమ్మవారి గెటప్ లో అయితే ఉన్నాడు అనమాట. మహాకాళి అమ్మవారి గెటప్ లో అయితే ఉన్నాడు అనమాట. ఆ గెటప్ కి సంబంధించినప్పుడే ఈ కాల్ అనమాట. ఏంటంటే ఆ గెటప్ లో మనకి తను ఏంటంటే చాలా మందిని చంపడం అయితే జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ఫైటింగ్ సీన్ అనమాట. అది వచ్చేసరికి గంగమ్మ తల్లి జాతరలో ఫైటింగ్ సీన్ ఏదనమాట. అది ఏంటంటే పుష్ప ఎగిరి అలా కింద పడినప్పుడు తన కాల్ దగ్గర ఉన్న కుంకుమ అదంతా కూడా అలా ఎగిరింది అనమాట. అక్కడ చూపించిన సీనే అదనమాట. దాని వెనకాల మీరు చూడొచ్చు, లైట్ గా మనకి అక్కడక్కడ కూడా విలన్స్ కూడా కనిపిస్తున్నారు దాంట్లోనూ. మనకి ఏంటంటే అక్కడ కాల్ ఇదంతా కూడా బాగుంది. నేను ఎలా కనిపెట్టానంటే అది వచ్చేసరికి సారీ అనమాట. ఖచ్చితంగా కాల్ చూస్తే అమ్మవారి గెటప్ లో ఉన్నప్పుడు కాల్ అని చెప్పేసి అయితే మనందరికీ కూడా క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. ఏంటంటే అలాంటి గెటప్ వేయాలన్నా కూడా చాలా డేర్ చేయాలి. ఎందుకంటే మనకి ఎప్పుడో ఒకప్పుడు అయితే మనకి గంగోత్రి మూవీలో మళ్ళీ ఒక లేడీ గెటప్ అయితే వేసాడనమాట. మళ్ళీ ఇప్పుడు డేర్ చేసి మళ్ళీ ఒక లేడీ గెటప్, ఒక అమ్మవారి గెటప్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఇంకా దాంట్లో ఉన్న అనౌన్స్మెంట్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మనకి పుష్ప 2కి సంబంధించినటువంటి ట్రైలర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ట్రైలర్ని వీళ్ళు ఏప్రిల్ 8వ తారీఖు అయితే రిలీజ్ చేయబోతున్నారని దాని మీద క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలా మంది అయితే ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మేబీ పుష్ప ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే మనకి ఏప్రిల్ 4వ తారీఖున ఏప్రిల్ 8వ తారీఖున మనకి వచ్చేసరికి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. ఈ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. ట్రైలర్ వచ్చిన వెంటనే కూడా రివ్యూ అయితే చేస్తాను, అంటే రియాక్షన్ అయితే చేస్తాను అనమాట. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.